బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను నియమించడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ నియామకంపై ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి కావస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరిని నియమించాలి అనే దానిపై కొందరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఆశావాహులు కూడా కనిపిస్తున్నారు. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు నేను మీకు వివరించబోతున్నాను. అశోక్ గజపతిరాజు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ పోస్టు కోసం మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు. మురళీమోహన్ కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఓ టీవీ ఛానల్ యజమాని కూడా టీటీడీ చైర్మన్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు కె రాఘవేంద్రరావు, అశ్వని దత్ కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అశోక్ గజపతిరాజు విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అశోక్ గజపతిరాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమిస్తారో అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అశోక్ గజపతిరాజు వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది అని తెలుస్తోంది. క్యాబినెట్లో కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారెవరికి ఈసారి అవకాశం కల్పించకపోవడంతో క్షత్రియ సామాజిక వర్గానికి చెంది క్లీన్ ఇమేజ్ ఉన్న అశోక్ గజపతిరాజును టీటీడీ చైర్మన్గా నియమించే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి లోకేష్ మనకి అందుబాటులో ఉన్నారు. లోకేష్తో మాట్లాడదాం. ఈలోపు మీరు ఎవరి పేరును సూచిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఎవరిని టీటీడీ చైర్మన్గా నియమిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈలోపు నేను మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడతాను. లోకేష్, టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమించాలనే దానిపై ఇప్పటికే చంద్రబాబు ఒక పూర్తి కసరత్తు చేశారు, ఐడియాతో ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికి టీటీడీ చైర్మన్గా అవకాశాన్ని కల్పించవచ్చు? ఎటువంటి కసరత్తు జరుగుతోంది? ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందినటువంటి తిరుమల స్వామివారి దేవాలయం వద్దకి చైర్మన్ గా పనిచేయడానికి కావచ్చు, అధికారులుగా పనిచేయడానికి చాలా వరకు కూడా మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నూతన గవర్నమెంట్ కూటమి కొలువు తీరిన తర్వాత టీటీడీ బోర్డు రద్దయింది. టీటీడీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి తన రాజీనామా కూడా సమర్పించడం జరిగింది. సో దీంతో కొత్త బోర్డు నియమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చైర్మన్ గా రావడానికి అయితే మాత్రం రేసులో చాలా మంది వ్యక్తులే ఉన్నప్పటికీ ప్రధానంగా మాజీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసినటువంటి సమర్థుడు, రాజకీయంగా కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అశోక్ గజపతిరాజుకు టీటీడీ చైర్మన్ పదవి అప్పచెప్తే బాగుంటుందని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా చాలా వరకు కూడా ఆ రేసులో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉండి ఎమ్మెల్యేగా ఉండే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కావచ్చు, ఆయన మంత్రివర్గంలో చోటు దక్కుతుందనుకున్నారు, అక్కడ దక్కలేదు, స్వీకరిస్తారనుకున్నారు, అది కుదరని పరిస్థితి. సో కనీసం టీటీడీ చైర్మన్ పదవైనా కూడా ఆయన ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ ఎంపీ అయినటువంటి మురళీమోహన్ కావచ్చు, మరో ఛానల్కు సంబంధించినటువంటి యజమాని ఒకరు, అదేవిధంగా నిర్మాత రాఘవేంద్రరావు, దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వని దత్తు, వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా అశోక్ గజపతిరాజునే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతిరాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. వాళ్ళ కుటుంబం కావచ్చు, దాన ధర్మాలు చేయడంలో కావచ్చు, లేదా ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు కూడా ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉండటమే కాకుండా సేవాభావంతో కూడా ఆయన ఉంటారు. ఎక్కడ కూడా వైరువీలు, రికమెండేషన్లు, సిఫార్సులకు ఆయన తొలగరు. తనకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు, హుందాతనంతో ఉంటారు. కాబట్టి ఆయనకైతేనే టీటీడీ చైర్మన్ పదవి ఖచ్చితంగా సరిపోతుందని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి దినాన్ని తిరుమలకు రావడం, ఇక్కడ ఖచ్చితంగా ప్రక్షాళన చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు తిరుమలలో అంతులేని అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్తున్న చంద్రబాబు వాటన్నిటినీ కూడా తొలగించి ప్రక్షాళన చేసి నూతనంగా శ్రీవారి భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా తిరుమల నుంచే తను ప్రారంభిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలోనే కొత్త ఈవోని శ్యామలరావుని నియమించడం పరిస్థితిని కూడా మనం చూసి ఆయన కూడా అనేక సమీక్షలు నిర్వహించడమే కాకుండా క్యూ లైన్లు, సామాన్య భక్తుల కోసము ఆయన రోజు రివ్యూలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అలాంటి వ్యక్తే కనుక అశోక్ గజపతిరాజుని చైర్మన్ గా నియమిస్తే ఖచ్చితంగా శ్రీవారి భక్తులకి సేవ చేసి కూటమి ప్రభుత్వానికి కూడా ఎలాంటి మచ్చ తేకుండా ఉంటారని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా కసరత్తు పూర్తయింది. 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా జీవో కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఫైనల్ గా అశోక్ గజపతిరాజు ఫైనల్ అవ్వచ్చు అని చెప్పి కూడా మనకైతే అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. రైట్ లోకేష్, టీటీడీ చైర్మన్ నియామకంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా వినిపిస్తున్న పేరు అశోక్ గజపతిరాజు.
అశోక్ గజపతి రాజునే టీటీడీ చైర్మన్గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ పోస్టు కోసం మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రేసులో రఘురామకృష్ణరాజు ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు, మురళీమోహన్ ఉన్నారు. ఓ టీవీ ఛానల్ యజమాని కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారితో పాటు సినీ రంగానికి చెందిన కె రాఘవేంద్రరావు, అశ్వనీ దత్ వీరు కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అశోక్ గజపతిరాజు విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అశోక్ గజపతిరాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. సో అశోక్ గజపతిరాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీ చైర్మన్గా ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కనిపిస్తున్న వేళ అశోక్ గజపతిరాజు పేరు దాదాపు ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? ఎవరిని టీటీడీ చైర్మన్గా నియమిస్తే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా శ్రీవారి భక్తులు